వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. అంటే నెక్స్ట్ వీక్ మా పాప బర్త్డే ఉంది. ఇంకా తనకి డ్రెస్ కొనాలి. సో షాపింగ్ చేసేసుకొని ఇంకా వస్తూ వస్తూ బయట తినేసి వచ్చేద్దామని ప్లాన్ చేసామన్నమాట. కానీ ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో మీరే చూసేయండి. అలా చూడాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలన్నమాట. ఓకేనా? ఇంకా నేను మా ఇద్దరు పిల్లలు మాత్రమే వెళ్తున్నామండి. అంటే హస్బెండ్ ఆఫీస్ పక్కనే అనమాట. మేము షాపింగ్ చేస్తుంటే ఇంకా తను వచ్చి జాయిన్ అవుతారన్నట్టుగా. సో నేను మా ఇద్దరు పిల్లలైతే వెళ్తున్నాము. ఈవినింగ్ క్లైమేట్ కూల్గా ఉంది కానీ ట్రాఫికేనండి చాలా ఎక్కువగా ఉంది అసలు. ఇంకా మా పిల్లలు చూసారా ఎలా రెడీ అవుతున్నారో. ఇంకా ఎక్కడికైనా రెడీ అవ్వండి అంటే చాలు ఫస్ట్ మా చిన్న పాప ఉంది చూసారా, లిప్స్టిక్ చూసారా ఎలా పూసుకుందో. ఆ లిప్స్టిక్ కోసమే అన్నమాట వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఆ లిప్స్టిక్. ఇంకా మీరే చూసేయండి ఎలా రెడీ అయ్యారో. ఇంకా క్లైమేట్ చూసారా చాలా కూల్గా ఉందండి అసలు. ఇంకా ఫైనల్గా సరవణ స్టోర్స్ అంటే చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. ఆల్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో వచ్చేసామన్నమాట మాల్కి అయితే. ఇంకా మా పిల్లలకైతే చాలా ఆనందం అండి. ఇంకా వాళ్ళకి ఆనందం కానీ నాకైతే అయిపోతుంది. ఇంకా పిల్లల్ని ఎత్తుక్కోవడానికే సరిపోతుంది. పెద్దమ్మాయి అంటే చెప్పిన మాట వింటుందండి. ఇంకా చిన్న పాప అయితే అస్సలు చెప్పిన మాట వినదు. సరే ఇంకా వెళ్ళంగానే ఇంకా పిల్లల సెక్షన్కే వెళ్ళానమాట. ఎందుకంటే పాపకైతే డ్రెస్ తీయాలి కదా. సో మా హస్బెండ్ అయితే నేను వచ్చి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటా, ఇంకా వేరేది ఏమన్నా కావాలంటే మీరు ముందుగానే షాపింగ్ చేసి పెట్టేసుకోండి అని చెప్పారు. సో ఇంకా పెద్ద అమ్మాయికి ఫ్రాక్ అయితే తీద్దాం అన్నట్టుగా చెక్ చేస్తున్నాను. ఇంకా సైజ్ కుదిరితే ప్రైస్ కుదరట్లేదు, ప్రైస్ కుదిరితే సైజ్ కుదరట్లేదు అనమాట మా పెద్దమ్మాయికి. సో ఇంకా నైటీస్ అండి, నైటీస్ సెక్షన్కి వెళ్ళాను. ఇంకా నైటీస్ కూడా తీసేసుకున్నాను. మా చిన్న పాప అయితే ఇంకా పనికిరాని వస్తువులన్నీ తీసి పెట్టుకుంది. ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా. ఇంకా వెళ్ళంగానే బ్యాగ్ ఒకటి తీసి వేసుకుంది చూసారా, వేసుకొని తిరుగుతూనే ఉంది. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క సెక్షన్గా వెళ్తూ ఉన్నామండి. ఇంకా హస్బెండ్ అయితే లేరు కదా, ఇంకా ఓపిక్గా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ క్యాప్స్ అయితే పెట్టున్నారు. సరే కొనలేదు కానీ జస్ట్ వీడియో అయితే అలా తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇంకా అలా ఒక్కొక్క సెక్షన్గా వెళ్తూ ఉన్నాము. ఇంకా సైకిల్స్ అండి, ఈ సెక్షన్కి వెళ్ళి సైకిల్లో కూర్చుంది. సరే అనేసి ఇంకా దిగమంటే సైకిల్ కావాలంటే కావాలన్నట్టు ఒక్కటే ఏడుపండి, అసలు ఏడుపు ఆపనే లేదు. ఇంకా ఏదో ఒకటి భుజగించి ఇంకా తీసుకొచ్చానమాట. నెక్స్ట్ స్లిప్పర్స్ సెక్షన్కి అయితే వచ్చాము. ఈ స్లిప్పర్స్ సెక్షన్కి వచ్చి కూడా ఇంకా ఏంటేంటో అడుగుతోంది. ఇంకా తీసేయలేదని చూసారా ఎంత అలిగిందో. ఇంకా నార్మల్ స్లిప్పర్స్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా డెకరేషన్ సెక్షన్కి వెళ్ళామన్నమాట. బర్త్డేకి డెకరేషన్కి ఏదైనా తీద్దామని. ఇంకా వెళ్ళంగానే చూసారా వాళ్ళ అల్లరి అయితే స్టార్ట్ చేసేసారు. తీసిందేమో తక్కువేనండి, తిరిగింది ఎక్కువ, వీళ్ళని కంట్రోల్ చేసిందే ఎక్కువ. నేను ఫుల్లుగా గ్లాస్ పీసెస్, నాకైతే ఒక సైడ్ భయము ఎక్కడ కింద వేసేస్తారో అన్నట్టుగా. మా పిల్లలు అయితే చాలా ఏడిపించేశారండి నన్ను అయితే. ఇంకా ఎక్కి దిగలేక ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ కాల్ చేసి ఇంకా నేనైతే రావట్లేదు, నాకు పని ఉంది ఆఫీస్లో, మీరే ఏదో ఒకటి తీసేయండి అని అయితే చెప్పారు. ఇంకా మళ్ళీ పైన నుంచి మళ్ళీ కిందకి దిగామన్నమాట. ఇంకా దిగి తనకైతే డ్రెస్ అయితే తీసేసుకొని ఇంకా లాస్ట్లో జ్యువెల్ సెక్షన్కి అయితే వెళ్ళాము. తిరిగి తిరిగి కాళ్ళంతా నొప్పి వచ్చేసిందండి నాకైతే, అస్సలు నా వల్ల కాలేదు. ఇంకా ఎందుకు వెళ్ళామా అన్నట్టుగా అయిపోయిందనమాట నా పరిస్థితి. నేను ఇక్కడ జ్యువెల్ సెక్షన్లో ఉంటే మా పిల్లలు మేకప్ సెక్షన్లో ఉన్నారు. ఫుల్గా ఏదంటే దీంట్లో చూసారా మా చిన్న పాప ఏదేదో తీసేసేసుకునింది, స్ప్రేసు ఏంటేంటో అసలు. ఇంకా నేను తీసుకున్న దానికే బిల్ వేసేసి పాప తీసింది పెట్టేశాను. ఇంకా దానికోసం ఒక్కటే ఏడుపండి అసలు, అంత ఏడుపు అన్నమాట. ఇంకా ఇక్కడ ఆఖరికి బిల్ అయితే వేయడానికి ఇచ్చేసాను. ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారండి అసలు. సో ఇంకా లాభం లేదని ఒక సైడ్ కూర్చునేసామన్నమాట. ఇంకా ప్రతిసారి మనం ఇక్కడైతే ఈ స్టోర్లో మనం ఎంతకి పర్చేస్ చేస్తామో దానికి గిఫ్ట్స్ అనేటివి ఇస్తారు. నేనైతే ప్రతిసారి ఏదో ఒక ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఇస్తారని వెళ్తే ప్రతిసారి 2 బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాప ఏడుస్తూనే ఉంది. ఇంకా దాన్ని
సమాధానం చేయడం కోసం ఇంకా తను అడిగిందంతా తీసిచ్చాను చూడండి. ఒక చేతిలో ఏమో పెట్టుకుంది, ఇంకొక చేతిలో స్వీట్ కార్న్, ఇంకా ఫైనల్లీ కలర్ సోడా అండి. ఇదైతే తాగకుండా రారనమాట. ప్రతిసారి ఇదైతే కావాల్సిందే. సో ఇద్దరికి ఒక్కొక్కటైతే తీసిచ్చాను. ఇంకా తాగేసి ఇంకా మా పాప అప్పటికప్పుడు మర్చిపోతోంది. ఇంకా తనకు గుర్తొచ్చినప్పుడంతా ఏడుస్తోందండి. ఇంకా తను అడిగినవన్నీ తీసియలేదని. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది గుర్తు చేసుకొని. నేను అది తీసాను, ఇది తీసాను, నువ్వు అన్నీ అక్కడే వదిలేసావు అన్నట్టుగా. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా ఆటో ఎక్కేటప్పుడు కూడా ఈ బలూన్ కావాలని ఒక్కటే ఏడుపండి. సరే ఇంకా పోనీ అన్నట్టుగా బలూన్ కూడా తీసిచ్చాను. ఇంటికి వచ్చేంత వరకు కూడా దాన్ని పెట్టుకోలేదు, ఆటోలోనే వదిలేసింది అనమాట. గాలికి ఎగిరిపోయింది బలూను. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా బయట తినేసి అయితే వద్దాం అనుకున్నాం కదా, కుదరలేదు. ఇంకా మేము వచ్చే లోపల ఇంకా ఫ్రైడ్ రైస్ను ఇంకా నూడిల్స్ ఇంకో ఏమో తీసుకొచ్చున్నారు. ఇంకా రాగానే తినేసి పడుకునేసామన్నమాట. హాయ్ అండి, షాపింగ్ వ్లాగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు షాపింగ్లో ఏం తీసానన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాము. అసలు ఫస్ట్ వెళ్ళిందే ఇంకా డ్రెస్కి అండి. ఇంకా నేను ఏ డ్రెస్ తీసినా మా ఆయనకైతే అసలు నచ్చదనమాట. నేనైతే ఎప్పుడు ట్రెడిషనల్ని ప్రిఫర్ చేస్తానండి. ఈ డ్రెస్ మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చలేదు. ఆయన ఎప్పుడు వెస్ట్రన్ స్టైలే కావాలంటారనమాట. సో నేనైతే ఇప్పుడు ట్రెడిషన్కే వెళ్తానండి. ఇలా ట్రెడిషన్స్ ఫ్రాక్స్ వేస్తే అసలు అమ్మాయిలు బుట్ట బొమ్మల్లా ఉంటారనమాట. నాకైతే ట్రెడిషనల్ ఇష్టం. ఇంకా ఈ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇంకా స్టిక్కర్స్, క్లిప్స్, జ్యువెల్స్ ఇవన్నీ వేసి రెడీ చేసామంటే అంత అందంగా ఉంటారు పిల్లలు. సో నేనైతే ఎప్పుడు ట్రెడిషనల్ సైడే ఆలోచిస్తాను. మా ఆయనకైతే ఈ డ్రెస్ నచ్చలేదంటండి. మీరు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడే కదండి, ఎప్పుడు నేను డ్రెస్ సెలెక్షన్ చేసినా మా ఆయనకి అస్సలు నచ్చదు. మరి చూడాలి, నేను వేరే డ్రెస్ అయితే తీసుకొస్తా, ఈ డ్రెస్ నాకు నచ్చలేదని చెప్పారు. మరి ఏం చేస్తారో, డ్రెస్ తీసుకొస్తారా, తీసుకురాలేదంటే ఇంకా బర్త్డేకి ఈ డ్రెస్సే వేస్తాను. లేదు ఇంకా ఆయన ఏదైనా తీసుకొచ్చారంటే ఆ డ్రెస్ అయితే వేస్తాను. మీరు మాత్రం ఈ డ్రెస్ ఎలా ఉందని మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఈ డ్రెస్ అయితే తీసానండి, ఫస్ట్ వెళ్ళిన డ్రెస్ కదా. సో డ్రెస్ అయితే తీసేసాను. ఇంకా మా పెద్దమ్మాయికి అయితే ఇంకొక డ్రెస్ అయితే తీసాను అనమాట. ఇలా వెస్ట్రన్ స్టైల్లో. ఫస్ట్ ఆయన వస్తాననేసి తర్వాత రాలేదండి. అంటే మీరు బ్లాగ్ అంతా చూసారు కదా. సో అదన్నమాట. ఆయన వచ్చుంటే ఇంకా ఆయనకి నచ్చింది అయితే తీసుండేవారు. సో చాయిస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను తీసా, కానీ నా సెలెక్షన్ ఆయనకి నచ్చలేదు. ఇంకా స్లిప్పర్స్ అనమాట. అంటే ఎప్పటి నుంచో అడుగుతోందండి ఇలాంటి బెల్ట్ స్లిప్పర్స్. సో ఇంకా ఉన్నాయి, స్లిప్పర్స్ కూడా తీసేసాను అనమాట. ఇంకా రెడీ చేసిన తర్వాత ఆ ఫ్రాక్లో నా పాప ఎలా ఉంటుందని బర్త్డే వచ్చింది. ఆగండి, అంటే ఆ ఫ్రాక్ వేస్తే ఓకే, ఇంకా మా ఆయనకి నచ్చలేదన్నారు కదా, ఆయన ఏదైనా డ్రెస్ తీసుకొస్తే మేబీ ఆ డ్రెస్ అయితే వేస్తాను. ఫస్ట్ నేను ఆ మాల్కి అయితే వెళ్ళాను అనుకోండి, నైటీస్ అండి. ఫస్ట్ ఈ సెక్షన్కి అయితే వెళ్తాను. చాలా బాగుంటాయండి కిడ్స్కి నైటీస్. జస్ట్ ఇలా బనీన్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట. అసలు చాలా సాఫ్ట్ ఉంటాయి, వాళ్ళకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడు సరదా స్టోర్స్కి వెళ్ళినా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ నైటీస్కి ఇస్తానమాట, ఇద్దరు పిల్లలకి. ఈసారి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇద్దరికి 3 నైటీస్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇందులో తీసి వాడేసారు కూడా. నేను వీడియో చేసే టయానికి ఇద్దరు 2 నైటీస్ యూస్ చేసేసారు. ఇంకా ఒక్కొక్క నైటీ ఉంటే ఇంకా చూపిస్తున్నాను. వాడేసారనమాట. రాగానే ఫస్ట్ వేసి చూసేస్తారండి, డ్రెస్ కానివ్వండి ఏదన్నా కానీ. చిన్న పాపది. సో బర్త్డే డ్రెస్ ఇంకా నైటీసు ఒక సెక్షన్లో తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా బర్త్డే కోసం కూడా అంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఒకేసారి తీసేసుకుందాం అన్నట్టుగా తీసేసాను. ఇంకా బర్త్డే కావాల్సిన ఐటమ్స్ కూడా పర్చేస్ చేసేసాను. ఫస్ట్ ఇలా జ్యువెలరీ అనమాట. ఆ గౌన్కి ఫ్రాక్కి ఎలా ఉంటుందో తెలియదు, నాకు నచ్చినట్లు తీసాను. సో ఇది నెక్లెస్ లాగా, బ్యాంగిల్స్, గిఫ్ట్ ప్యాక్ చేస్తాను కదా, ఆ కవర్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా తీసేసుకున్నాను. ఇంకా బెలూన్స్ తీసుకున్నాను. దువ్వెనలండి, అస్సలు మీరు నమ్ముతారో లేదో, ఎన్ని దువ్వెనలు తీసినా మా ఇంట్లో ఎక్కడ పోతాయో మరి నాకైతే అసలు అర్థం కాదని ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా దువ్వెనలు మాత్రం తీసుకుంటాను. ఇంకా హ్యాపీ బర్త్డే ఇలా కడతాం కదా, హ్యాపీ బర్త్డే అని, అది. నెక్స్ట్ కేక్ ప్లేట్స్, ఇంకా బ్యాండ్స్. ఇది బటర్ఫ్లై లాగా చాలా క్యూట్గా ఉండిందని ఇంకా 2 తీసాను. ఇంకా ఎలా తల్లో సెట్ చేయాలని ఇంకా ఐడియా లేదు, చూడాలి ఆ రోజు మరి ఎలా అని. నెక్స్ట్ కోన్ 2 తీసాను, ఇంకొకటి కనిపించట్లే. అసలు రాగానే మొత్తం తీసి చెదురు చేసేస్తారని మళ్ళీ నేను వెతుక్కోవాలి. ఒక్కొక్క ఐటమ్ కనిపించట్లేదు, ఎక్కడ పోయాయో. ఇంకా డెకరేషన్ ఐటెంలో ఒకటి కనిపించట్లేదు, ఈ కోన్లో ఇంకొకటి కనిపించట్లేదు. ఒక 2 or 3 ఐటమ్స్ మిస్సింగ్ అనమాట. ఇంకా వెతకాలి. సరే కోన్, ఇది లిప్ బామ్స్ అనమాట. నెక్స్ట్ స్ప్రే, ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇంకా మా చిన్నమ్మాయిలు చూసారా, జ్యువెలరీ సెక్షన్లో ఆల్రెడీ బ్లాగ్ చూసారు కదా. జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళి ఇంకా
పనికిరానివి అంటే పెద్ద పెద్ద వాళ్ళు వాడేదండి. కన్సీలర్ అంట, ఇంకా రోజ్ పౌడర్, ఇలా చాలా ఐటమ్స్ ఒక బుట్ట నిండా తీసి వేసుకుంది. ఇంకా బిల్ వేసేటప్పుడు అన్ని పక్కన పెట్టేశాననమాట. ఇంకా ఏం తీయలేదనేసి ఇంటికి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉందండి. మరి ఎప్పుడు వెళ్ళినా ఎన్ని తీసిచ్చినా రిటర్న్ వచ్చేటప్పుడు మా ఇద్దరు పిల్లలైతే ఏడుస్తూనే వస్తారు. మరి అది ఎందుకో నాకైతే అసలు అర్థం కాదనమాట. ఎన్ని తీసిచ్చినా సాటిస్ఫాక్షనే ఉండదండి వాళ్ళకి. మీ పిల్లలు కూడా అంతేనా? అంతే. ఇంకా చిన్న పాపనైతే ఎక్కువ తీసుకెళ్ళను, కానీ తనకి ఈసారి డ్రెస్ తీయాలని తనని తీసుకెళ్ళాననమాట. హస్బెండ్ వస్తారు కదా, మేనేజ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడని నాకైతే తెలీదు. ఇంకా ఇద్దరు పిల్లల్ని నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయలేకపోయాను. ఎలానో షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. బ్లాగ్ అంతా ఆల్రెడీ చూసేస్తుంటారు కదా, సో మళ్ళీ నేను సపరేట్గా ఏం చెప్పాల్సిన పని లేదు. మీరైతే ఏం చేయాలి? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.